ఓం శాంతి. మార్చ్ 8వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, బాబా నుండి సకాష్ను తీసుకునేందుకు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వండి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చొని ప్రేమగా బాబాతో మధురాతి మధురమైన మాటలను మాట్లాడండి. ప్రశ్న: బాబాను పిల్లలందరూ నెంబరు వారుగా గుర్తు చేస్తారు, కానీ బాబా ఏ పిల్లలను గుర్తు చేస్తారు? జవాబు: ఏ పిల్లలైతే చాలా మధురంగా ఉంటారో, ఎవరికైతే సేవ తప్ప ఇంకేది తోచదో, ఎవరైతే అతి ప్రేమగా బాబాను గుర్తు చేస్తారో, ఆ సంతోషంలో ఎవరైతే ప్రేమ అశ్రువులను కారుస్తారో, అటువంటి పిల్లలను బాబా కూడా గుర్తు చేసుకుంటారు. బాబా దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఏమంటారంటే, ఫలానా ఆత్మ చాలా మంచిది, ఈ ఆత్మ ఎక్కడ సేవను చూస్తే అక్కడకు పరిగెడుతూ ఉంటుంది, అనేకుల కళ్యాణము చేస్తుంది. కావున బాబా అటువంటి వారిని గుర్తు చేసుకుంటారు. ఓం శాంతి. బాబా కూర్చొని ఆత్మలందరికీ అర్థం చేయిస్తారు. శరీరము గుర్తుకు వస్తుంది, అలాగే ఆత్మ కూడా గుర్తుకు వస్తుంది. శరీరము లేకుండా ఆత్మను గుర్తు చేయలేరు. ఈ ఆత్మ మంచిది అని, లేక ఈ ఆత్మ బాహ్యముఖి అని, ఈ ఆత్మ ప్రపంచ షికారు చేయాలనుకుంటోందని, ఈ ఆత్మ ఆ ప్రపంచాన్ని మర్చిపోయి ఉందని అర్థం చేసుకోవడం జరుగుతుంది. మొదట వారి నామరూపాలు ఎదురుగా వస్తాయి. ఫలానా వారి ఆత్మను గుర్తు చేయడం జరుగుతుంది. ఫలానా ఆత్మ మంచి సేవను చేస్తుంది, తన బుద్ధి యోగం బాబాతో ఉంది, తనలో ఈ గుణాలున్నాయని అనుకునేటప్పుడు మొదట శరీరాన్ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత ఆత్మ గుర్తుకు వస్తుంది. మొదట శరీరము గుర్తుకు వస్తుంది, ఎందుకంటే శరీరము పెద్దది కదా. ఆ తర్వాత ఆత్మ, ఏదైతే చాలా సూక్ష్మంగా చిన్నగా ఉందో అది గుర్తుకు వస్తుంది. ఈ పెద్ద శరీరానికి ఏ విధమైన మహిమ చేయడం జరగదు. వీరి ఆత్మ మంచి సేవ చేస్తుంది, ఫలానా వారి ఆత్మ వీరికన్నా మంచిదని ఆత్మకే మహిమ చేయడం జరుగుతుంది. మొదటైతే శరీరము గుర్తుకు వస్తుంది. తండ్రికైతే అనేక ఆత్మలను గుర్తు చేయవలసి ఉంటుంది. వారికి శరీరము యొక్క పేరు గుర్తుకు రాదు, కేవలం రూపం ఎదురుగా వస్తుంది. ఫలానా వారి ఆత్మ అని అనడంతో శరీరము తప్పకుండా గుర్తుకు వస్తుంది. ఈ దాదా శరీరంలోకి శివబాబా వస్తారని భావిస్తారు. వీరి తనువులో బాబా ఉన్నారని తెలుసు. శరీరము తప్పకుండా గుర్తుకు వస్తుంది. మేమెలా స్మృతి చెయ్యాలి? శివబాబాను బ్రహ్మ తనువులో స్మృతి చెయ్యాలా, లేక పరంధామంలో స్మృతి చెయ్యాలా అని అడుగుతారు. అనేక మందికి ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. బాబా అంటారు, గుర్తు అయితే ఆత్మనే చెయ్యాలి, కానీ శరీరము కూడా తప్పకుండా గుర్తుకు వస్తుంది. మొదట శరీరము, ఆ తర్వాత ఆత్మ. బాబా వీరి శరీరంలో కూర్చున్నప్పుడు మరి తప్పకుండా శరీరము గుర్తుకు వస్తుంది.
ఫలానా శరీరము గల ఆత్మలో ఈ గుణము ఉందని అంటారు. బాబా కూడా చూస్తూ ఉంటారు, ఎవరు నన్ను గుర్తు చేసుకుంటున్నారు, ఎవరిలో అనేక గుణాలు ఉన్నాయి, ఏ ఏ పుష్పములో సుగంధముంది. పుష్పాలపై అందరికీ ప్రేమ ఉంటుంది. పుష్పగుచ్ఛాన్ని తయారు చేస్తారు. అందులో రాజు, రాణి, ప్రజ భిన్న భిన్న పుష్పాలు, ఆకులు మొదలైన వాటన్నింటినీ ఉపయోగిస్తారు. బాబా దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. అప్పుడేమంటారంటే, ఫలానా ఆత్మ చాలా మంచిది, చాలా సేవ చేస్తుంది. ఆత్మాభిమానిగా ఉంటూ బాబాను స్మృతి చేస్తూ ఉంటుంది. ఎక్కడ సేవ కనపడితే అక్కడకు పరిగెడుతూ ఉంటుంది. అయినా ఉదయమే లేచి స్మృతిలో కూర్చున్నప్పుడు ఎవరిని గుర్తు చేస్తారు? శివబాబా పరంధామములో గుర్తుకు వస్తారా, లేక మధుబన్లో గుర్తుకు వస్తారా? బాబా గుర్తుకు వస్తూ ఉండవచ్చు కదా. వీరిలో శివబాబా ఉన్నారు. ఎందుకంటే బాబా అయితే ఇప్పుడు కిందకు వచ్చేశారు. మురళిని వినిపించేందుకు కిందకు వచ్చారు. వీరికి తమ ఇంట్లోనైతే పనేమీ ఉండదు. అక్కడకు వెళ్ళి ఏమి చేస్తారు? ఈ తనువులోకే ప్రవేశిస్తారు. కావున మొదట తప్పకుండా శరీరమే గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత ఆత్మ గుర్తుకు వస్తుంది. ఫలానా శరీరములో ఏ ఆత్మ అయితే ఉందో అది అనన్యమైనది, మంచిది. ఆ ఆత్మకు సేవ తప్ప ఇంకేమీ తోచదు, చాలా మధురమైనదని ఆ ఆత్మ గుర్తుకు వస్తుంది. బాబా కూర్చొని ఉంటారు, అందరినీ చూస్తూ ఉంటారు. ఫలానా కుమార్తె చాలా మంచిది, ఎంతగానో స్మృతి చేస్తూ ఉంటుందని భావిస్తారు. బంధనాలలో ఉన్న కుమార్తెలకు వికారాల విషయంలో ఎన్ని దెబ్బలు పడుతూ ఉంటాయి. వారు ఎంత ప్రేమగా స్మృతి చేస్తూ ఉండవచ్చు. ఎప్పుడైతే బాగా స్మృతి చేస్తారో అప్పుడు ఆ సంతోషములో ప్రేమ అశ్రువులు కూడా వస్తాయి. అప్పుడప్పుడు ఆ అశ్రువులు కింద పడతాయి కూడా. బాబాకు వేరే ఏం పని ఉంది? అందరినీ గుర్తు చేస్తూ ఉంటారు. చాలామంది కుమార్తెలు గుర్తుకు వస్తారు. ఫలానా ఆత్మలో శక్తి లేదు, బాబాను స్మృతి చేయదు, ఎవరికి సుఖాన్ని ఇవ్వదు, తాను తన కళ్యాణమునే చేసుకోదని బాబా ఇదే పరిశీలిస్తూ ఉంటారు. గుర్తు చేయడమనగా సకాష్ను ఇవ్వడము. ఆత్మ కనెక్షన్ పరమాత్మతో ఉంటుంది కదా. ఒకానొక రోజు వస్తుంది, అప్పుడు పిల్లలు యోగములో ఎంతగానో ఉంటారు. వీరు కూడా ఎవరినైనా గుర్తు చేస్తే వాళ్లకు వెంటనే సాక్షాత్కారం అవుతుంది. ఆత్మ అయితే చిన్న బిందువు, కావున సాక్షాత్కారం పొందినా సరే ఎవరు అర్థం చేసుకోలేరు. అయినా మళ్ళీ శరీరమే గుర్తుకొస్తుంది. ఆత్మ చిన్నగా ఉంటుంది, కానీ స్మృతి చేస్తే ఆ ఆత్మ పావనంగా అవుతూ ఉంటుంది. పుష్పాల తోటలో వెరైటీ పుష్పాలు ఉంటాయి. ఫలానా వారు చాలా మంచి సుగంధమయమైన పుష్పము, ఫలానా వారు అంతగా కాదు అని బాబా కూడా చూస్తూ ఉంటారు. అటువంటి వారికి పదవి కూడా తక్కువగా ఉంటుంది.
బాబాకు ఎవరైతే సహాయకులుగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. అందులోనూ ఎవరైతే బాబాను స్మృతి చేస్తూ ఉంటారో వారు బ్రాహ్మణుల నుండి ట్రాన్స్ఫర్ అయ్యి దేవతలుగా అవుతారు. వీరు దైవీ పుష్పమా లేక ఆసురీ పుష్పమా అన్న ఈ వర్ణనను కూడా సంగమములోనే చేయగలరు. అందరూ పుష్పాలే, కానీ వెరైటీ ఎంతో ఉంది. బాబా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. టీచర్ తమ విద్యార్థులను గుర్తు చేసుకుంటారు కదా, వీరు తక్కువగా చదువుతున్నారు అని తమ హృదయములోనైతే అర్థం చేసుకుంటారు కదా. ఇక్కడ వీరు తండ్రి కూడా టీచర్ కూడా. తండ్రిగానైతే ఎలాగూ ఉన్నారు, టీచర్ పాత్ర ఎక్కువ నడుస్తుంది. టీచర్ అయితే రోజు చదివించాలి. ఈ చదువు యొక్క శక్తితో వారు పదవిని పొందుతారు. ఉదయం వేళ సోదరులైన మీరందరూ తండ్రి స్మృతిలో కూర్చుంటారు. అది స్మృతి అనే సబ్జెక్ట్. ఆ తర్వాత మురళిని వినిపించడం జరుగుతుంది. అది చదువనే సబ్జెక్ట్. ముఖ్యమైనవి స్మృతి మరియు చదువే. వీటిని జ్ఞానము మరియు విజ్ఞానమని కూడా అంటారు. ఇది జ్ఞాన విజ్ఞాన భవనము. ఇక్కడకు తండ్రి వచ్చి నేర్పిస్తారు. జ్ఞానము ద్వారా మొత్తం సృష్టి జ్ఞానమంతా లభిస్తుంది. విజ్ఞానమనగా మీరు యోగములో ఉంటారు, తద్వారా మీరు పావనంగా అవుతారు. మీకు దీని అర్థం గురించి తెలుసు. తండ్రి పిల్లలను చూస్తూ ఉంటారు. దేహీ అభిమానులుగా అవ్వడం వల్లనే భూతాలు తొలగిపోతాయి. అలాగని అందరి భూతాలు వెంటనే తొలగిపోతాయని కాదు. లెక్కాచారాలు ఎప్పుడైతే తీర్తాయో అప్పుడు నడవడిక అనుసారంగానే పదవిని పొందుతారు. క్లాసు ట్రాన్స్ఫర్ అవుతారు. ఈ ప్రపంచం యొక్క ట్రాన్స్ఫర్ కింది వైపుకు అవుతోంది మరియు మీ ట్రాన్స్ఫర్ పైకి అవుతోంది. ఎంత తేడా ఉంది! ఆ కలియుగ వాసులు మెట్లు కిందకు దిగుతూ ఉంటారు మరియు పురుషోత్తమ సంగమయుగ వాసులైన మీరు మెట్లు పైకి ఎక్కుతూ ఉంటారు. ప్రపంచమైతే ఇదే. ఇది కేవలం బుద్ధి పని. మేము సంగమయుగ వాసులమని మీరంటారు. పురుషోత్తములుగా తయారు చేయడానికి తండ్రికి రావలసి ఉంటుంది. మీ కొరకు ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. మిగిలిన వారంతా ఘోర అంధకారములో ఉన్నారు. వారు భక్తిని ఎంతో గొప్పగా భావిస్తారు. ఎందుకంటే జ్ఞానం గురించి వారికి ఏమాత్రమూ తెలియదు. మీకిప్పుడు జ్ఞానము లభించింది. కావుననే మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానము యొక్క ఒక్క చిటికెడుతో అర్ధకల్పం కొరకు మనం పైకి ఎక్కిపోతాము. ఇక తర్వాత అక్కడ జ్ఞానం విషయం ఉండదు. ఈ విషయాలన్నింటినీ మహారథులైన పిల్లలే విని ధారణ చేసి మళ్ళీ వినిపిస్తూ ఉంటారు. మిగిలిన వారంతా ఇక్కడి నుండి వెళ్ళగానే ఇక సమాప్తము. కర్మ అకర్మ వికర్మల రహస్యాన్ని కూడా భగవంతుడే అర్థం చేయిస్తారు. ఇది కల్పము యొక్క సంగమ యుగము. ఇప్పుడు పాత ప్రపంచము సమాప్తమై కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది.
వినాశనం ఎదురుగా నిలబడి ఉంది. మీరు సంగమయుగములో నిలబడి ఉన్నారు. ఇతర మనుషుల కొరకు కలియుగము నడుస్తోంది. ఇది ఎంతటి ఘోర అంధకారము! కిందకు పడుతూనే ఉంటారు. కింద పడేయడానికి ఎవరో ఒకరు నిమిత్తము కూడా అవుతారు కదా. అతడే రావణుడు. ఈ సభలో వాస్తవానికి పతితులెవ్వరూ కూర్చోలేరు. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా వచ్చి కూర్చున్నా సరే వారికి దెబ్బ కూడా తగులుతుంది. ఒక్కసారిగా పడిపోతారు. ఈశ్వరీయ సభలో ఎవరైనా అసురులు వచ్చి కూర్చుంటే అది వెంటనే తెలిసిపోతుంది. అప్పటికే రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు. 100 రెట్ల శిక్ష పడుతుంది. తమను తాము నష్టపరుచుకుంటారు. వీరికి తెలుస్తుందో లేదో చూద్దామని అనుకుంటారు. నాకేమవుతుంది, ఎవరు చేస్తే వారు పొందుతారు. నేను తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. తండ్రితో ఎల్లప్పుడూ సత్యంగా ఉండాలి. సత్యమున్న చోట మనసు ఆనందంతో నాట్యం చేస్తుందని అంటారు. సత్యంగా ఉన్నట్లయితే తమ రాజధానిలో కూడా నాట్యం చేస్తారు. తండ్రి సత్యము కావున పిల్లలు కూడా సత్యంగా అవ్వాలి. శివబాబా ఎక్కడ ఉన్నారని బాబా అడుగుతారు. వీరిలో ఉన్నారని జవాబిస్తారు. పరంధామాన్ని వదలి ఆ దూరదేశ నివాసి పరాయి దేశంలోకి వచ్చారు. వారిప్పుడు ఎంతో సేవను చేయాలి. తండ్రి అంటారు, నేను ఇక్కడ రాత్రింబవళ్ళు సేవ చేయవలసి ఉంటుంది. సందేశకులకు భక్తులకు సాక్షాత్కారాలు చేయించవలసి ఉంటుంది. అది ఇక్కడే చేయవలసి ఉంటుంది. అక్కడైతే ఏ సేవ లేదు. సేవ లేకుండా బాబాకు సుఖమనిపించదు. మొత్తం ప్రపంచమంతటికీ సేవను చేయాలి. బాబా రండి అని పిలుస్తారు. బాబా అంటారు, నేను ఈ రథములోకి వస్తాను. దీనికి బదులుగా వారు గుర్రపు రథాన్ని తయారు చేశారు. ఇప్పుడు గుర్రపు రథములో శ్రీకృష్ణుడు ఎలా కూర్చుంటారు? అలాగని గుర్రపు రథములో కూర్చోవాలనే అభిరుచి ఉంటుందని కూడా కాదు. దేహీ అభిమానులుగా మరియు దేహాభిమానులుగా అయ్యే విషయాలు సంగమయుగములోనే ఉంటాయి. మరియు తండ్రి తప్ప ఈ విషయాలను ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు కూడా. మీకు కూడా ఇప్పుడే తెలుసు, ఇంతకు ముందు తెలియదు. మరి గురువెవరైనా నేర్పించారా? గురువులనైతే ఎందరినో ఆశ్రయించారు, కానీ ఎవ్వరూ నేర్పించలేదు. ఎంతోమంది గురువుల వద్దకు వెళ్తారు. ఎవరి ద్వారానైనా శాంతి మార్గము లభిస్తుందేమోనని భావిస్తారు. తండ్రి అంటారు, శాంతి సాగరుడైతే ఒక్క తండ్రే. వారే తమతో పాటు తీసుకువెళ్తారు. సుఖధామము శాంతిధామము గురించి ఎవరికీ తెలియదు. కలియుగములో శూద్రవర్ణము ఉంటుంది. పురుషోత్తమ సంగమ యుగములో బ్రాహ్మణ వర్ణము ఉంది. ఈ వర్ణాలను గురించి కూడా మీకు తప్ప ఇంకెవరికీ తెలియదు. ఇక్కడ వింటారు, బయటకు వెళ్ళడంతో అంతా మర్చిపోతారు. ధారణ జరగదు. తండ్రి అంటారు, ఎక్కడకు వెళ్ళినా సరే బ్యాడ్జ్ పెట్టుకొని ఉండాలి.
ఇందులో సిగ్గుపడవలసిన విషయమేమీ లేదు. దీనిని బాబా ఎంతో కళ్యాణము కొరకు తయారు చేయించారు. ఎవరికైనా అర్థం చేయించి ఇవ్వండి. వివేకవంతులెవరైనా ఉంటే వారు వీటిని తయారు చేయడానికి మీకు ఖర్చయి ఉంటుంది కదా అని అంటారు. అప్పుడు ఖర్చయితే తప్పకుండా అవుతుంది. కానీ పేదవారి కోసం ఇది ఫ్రీ అని చెప్పండి. అప్పుడు ఆ విషయాన్ని వారు ధారణ చేస్తే ఉన్నత పదవిని పొందగలరు. పేదవారి వద్ద ధనమే లేకపోతే మరి వారేమి చేస్తారు? కొందరి వద్ద ధనం ఉంది, కానీ పిసినార్లుగా ఉన్నారు. ఇతను ప్రాక్టికల్గా చేసి చూపించారు. సర్వస్వాన్ని మాతలకు అప్పజెప్పారు. మీరు కూర్చొని అంతా సంభాళించండని అన్నారు. ఎందుకంటే చివర్లో ఏమీ గుర్తుకు రాకూడదన్న జ్ఞానమైతే ఇప్పుడు లభించింది కదా. అంత్యకాలములో ఎవరైతే స్త్రీని స్మరిస్తారో అని అంటారు. పెద్ద భవనాలు మొదలైనవి ఉంటే అవి తప్పకుండా గుర్తుకు వస్తాయి. కానీ కొద్దిగా జ్ఞానాన్ని విన్నా ప్రజలలోకి తప్పకుండా వస్తారు. బాబా పేదల పాలిటి పెన్నిధి. కొందరి వద్ద ధనముంటుంది, అయినా కానీ పిసినార్లుగా ఉంటారు. మొదటి వారసుడైతే శివబాబాయే అని భావించరు. భగవంతుడైతే భక్తి మార్గంలో కూడా వారసుడే కదా. ఈశ్వరార్థము ఇస్తారు. దానమిచ్చేందుకు వారేమైనా పేదవారా? ఈశ్వరుని పేరు మీద పేదలకిస్తే ఈశ్వరుడు ప్రతిఫలాన్నిస్తారని భావిస్తారు. అది మరుసటి జన్మలో లభిస్తుంది. దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుందని అంటారు. బాబాకు సర్వస్వాన్ని ఇచ్చేశారు. శరీరము, మిత్ర సంబంధీకులు మొదలైన వాటన్నిటినీ బాబాకు సమర్పణ చేసేశారు. ఈ సర్వస్వము మీదే అని అన్నారు. ఈ సమయంలో మొత్తం ప్రపంచానికి గ్రహణం పట్టి ఉంది. అది ఒక్క క్షణంలో ఎలా తొలగిపోతుంది? నల్లగా ఉన్నవారు తెల్లగా ఎలా అవుతారు? ఇది ఇప్పుడు మీకే తెలుసు. మళ్ళీ ఇతరులకు అర్థం చేయిస్తారు. ఎవరైతే మేము లోపల అర్థం చేసుకుంటున్నాము కానీ ఇతరులకు అర్థం చేయించలేమని అంటారో వారు కూడా ఎందుకు పనికిరారు. బాబా అంటారు, దానమిచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. నేను మీకు అవినాశీ రత్నాలను ఇస్తున్నాను. వాటిని అందరికీ ఇస్తూ ఉండండి. అప్పుడు భారత్పై మరియు మొత్తం ప్రపంచమంతటిపై రాహుగ్రహణం ఏదైతే కూర్చుందో అది దిగిపోతుంది మరియు బృహస్పతి దశ ఏర్పడుతుంది. అన్నింటికన్నా మంచిది బృహస్పతి దశ. విశేషంగా భారత్పై మరియు మిగిలిన ప్రపంచమంతటిపై రాహుగ్రహణము పట్టి ఉందని ఇప్పుడు మీకు తెలుసు. అది ఎలా తొలగుతుంది? వీరు తండ్రి కదా. తండ్రి మీ నుండి పాతదంతా తీసుకొని కొత్తది ఇస్తారు. దీనిని బృహస్పతి దశ అని అంటారు. ముక్తిధామములోకి వెళ్ళే వారి దశను బృహస్పతి దశ అని అనరు. अच्छा, मीठे मीठे सिकी लधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग
और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, సదా సంతోషములో నాట్యం చేస్తూ ఉండేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి. ఏది దాచకూడదు. 2వ పాయింట్, బాబా ఏ అవినాశీ రత్నాలనైతే ఇస్తారో వాటిని అందరికీ పంచాలి. దాంతోపాటు శివబాబాను తమ వారసునిగా చేసుకుని సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఇందులో పిసినార్లుగా అవ్వకూడదు. వరదానము: బిందువు మరియు నీటి చుక్క యొక్క మహత్వాన్ని తెలుసుకుని తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే సిద్ధి స్వరూప భవ. వివరణ: శివపరమాత్ముని పూజలో ఒకటేమో బిందువుకు విశేషత ఉంటుంది, రెండవది చుక్క చుక్కకు విశేషత ఉంటుంది. రెండింటికి తమ తమ మహత్వము ఉంది. ఆత్మ, పరమాత్మ మరియు ప్రకృతి యొక్క ఈ ఆట అనగా డ్రామా. ఈ మూడింటి జ్ఞానము ప్రాక్టికల్ జీవితంలో బిందువుగా అనుభవం అవుతుంది. అలాగే నీటి చుక్క అనగా శుద్ధ సంకల్పాల స్మృతి. దీని ద్వారా మిలనము యొక్క సిద్ధి అనుభవం అవుతుంది. ఆత్మిక సంభాషణలో ప్రాప్తులనే శీతల నీటి చుక్కలను బాబాపై వేస్తారు. దీని ద్వారానే శ్రేష్ఠ స్థితి తయారవుతుంది. దీని స్మృతి చిహ్నమే భక్తిలో కూడా నడుస్తుంది. స్లోగన్: ఎక్కువగా మాట్లాడడం వలన మెదడు యొక్క ఎనర్జీ తగ్గిపోతుంది. అందుకే షార్ట్ అండ్ స్వీట్గా, క్లుప్తంగా మరియు మధురంగా మాట్లాడండి. ఓం శాంతి.